నిరుద్యోగిత అంశం పైన నోటిఫికేషన్ల పైన నిజాలు మాట్లాడితే పదవి పోతుందనో లేకుండా నిజాలు మాట్లాడితే ఆయన తల ఒక 10 పచ్చలు అవుతుందనో ఒక శాపం ఉందేమో. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఒక మాటకు కట్టుబడి లేడు. ఒకరోజు 10,000 అంటాడు, ఒకరోజు 20,000 అంటాడు, 30,000 అంటాడు, 40,000 అంటాడు, 1,00,000 ఉద్యోగాలు అంటాడు. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు నింపినా 40,000 నింపితే నిండుకున్న లెక్క 1,00,000 ఉద్యోగాలు అయితే 2.5 సంవత్సరాలకు 1,00,000, ఇంకా 2.5 సంవత్సరాలకు 1,00,000, 5 ఏళ్లలో 2,00,000 ఉద్యోగాలని నిన్న మాట్లాడుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రజలను చూడగానే నీకు పూనకం వచ్చినట్టు ఈ బోనాల కాడ పెద్దరాజు ఊగినట్టు ఈ పెద్ద పులుల వేషం వేసుకొని ఊగినట్టు ఊగుతావు. ఖబర్దార్ చెప్తున్నాం, నువ్వు అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. నోటిఫికేషన్లను గనక నువ్వు తక్షణం వేయకపోతే మాత్రం ఈ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను బొందబెట్టేదే. జీపీఓ అని చెప్పేసి ఇవాళ జీపీఓ నోటిఫికేషన్ ఎవరికి ఇచ్చినవా అంటే సంచులు మోసినటువంటి పాత వాళ్ళు, క్వాలిఫై కానటువంటి వాళ్ళు. లచ్చిరెడ్డి ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఈరోజు పాత వాళ్ళతోటి మళ్ళా నింపడానికి నువ్వు పూనుకున్నావు. నిరుద్యోగులు అందరే కదా నిన్ను గెలిపించింది. ఈ నిరుద్యోగులు గెలిపిస్తే ఈరోజు నిరుద్యోగుల గోస పట్టట్లేదా? ప్రతిపక్షాలను కూడా అంటున్నాం, నీళ్లు నిధుల నియామకాల మీద వచ్చిన తెలంగాణ అని చెప్తున్నారు. ఎప్పుడు నీళ్ళ గురించే చర్చలు చేస్తున్నారు. ఈరోజు నియామకాల గురించి ఎవరు ఎందుకు చర్చలు చేయట్లేదు? నెర్రలు బారినటువంటి పొలాల గురించి అని, నెర్రలు బారిన నేలల గురించి, నెర్రలు బారిన రేగళ్ళ గురించి, మూగబోయిన ఈ భూముల గురించి నీళ్లు కావాలని కొట్లాడుతున్నారు. మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నోటిఫికేషన్ లేక, ఉద్యోగాలు రాక 5 రూపాయల భోజనాలు తింటాం మేము వస్తుంటే మా జీవితాలు మీకు కనబడట్లేదు అని కూడా అడుగుతున్నాం. ఇవాళ ప్రతిపక్షాలు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడాలి. మీరు కనుక ఉద్యోగాల గురించి ప్రధానమైన అంశంగా మీరు మాట్లాడకపోతే ప్రతిపక్షాలను కూడా ఊకునేది లేదు. ఈరోజు మాకు ఉద్యోగాలు రాలేదు. 10,000 పైచులకు సర్పంచ్ ఉద్యోగాలకు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మా నిరుద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కంటెస్ట్ చేస్తారు, ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ సాక్షిగా మీరు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, మమ్మల్ని ఆదుకోవాలని ఉంటే, మా అంశాన్ని రాజకీయం చేయమని ఉంటే మీరు ఖచ్చితంగా పోటీ చేసిన ప్రతి నిరుద్యోగిని గెలిపిస్తామని మీరు మాకు భరోసాగా ఉండాలి అంటున్నాం. ఇవాళ మహాన్యూస్ నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వేమన్నావు? నేను సత్యం చెప్తుంటే ఇది న్యూస్ పైన దాడి, ఇది జర్నలిజం పైన దాడి, ఇది ప్రజాస్వామ్యం అని అడిగినావు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ వచ్చిన కానించి గత 18 నెలల నుంచి మేము కొట్లాడుతుంటే మరి నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నీ కెమెరాలు ఎక్కడ పెట్టుకున్నావు? పైన పెట్టుకున్నావా, కింద పెట్టుకున్నావు? నీ పాయింట్లలో పెట్టుకున్నారా? ఈ ఆంధ్ర మీడియాని అడుగుతున్నాం. ఈ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రాక వీళ్ళందరూ ఇప్పటికీ 6 చనిపోతే ఈ తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగ ఆత్మహత్యలు నీకు కనిపించట్లేవా అని అడుగుతున్నాం. మీడియా ఖబర్దార్, ఈ తెలంగాణలో నిరుద్యోగ ఆత్మహత్యలను కూడా ఇవాళ నువ్వు చెప్పట్లేదు. ఈ చెప్పకపోతే నిన్ను ఊకునేదే లేదు. నిరుద్యోగులం మేము దాడి చేయం, కానీ నీ ఆంధ్ర పెట్టుబడి సంస్థలైన మీడియా సంస్థలను, పేపర్లను కూడా బహిష్కరిస్తాం. ఈ ప్రతిపక్షాలు కూడా నిరుద్యోగులకు భరోసాగా లేకుండా మీరు ఏదో కంటి తుడుపు చర్యగా మీరు చేస్తే మాత్రం మిమ్మల్ని కూడా ఊకం. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అందరం పోటీ చేస్తాం. మీరు మాకు మద్దతుగా ఉండాలి. నువ్వు ఇస్తున్నటువంటి ఇంకా 40,000 ఉద్యోగాలలో ఏమున్నాయంటే ఆర్టీసీ ఉన్నాయి, డ్రైవర్లు, క్లీనర్లు, తర్వాత మెకానిక్లు ఉన్నాయి, అంగన్వాడీలు ఉన్నాయి. ఈ ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో ఎవడు అంగన్వాడీకి ప్రిపేర్ అవుతుండు, ఎవడు ఆర్టీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు? ఈ ఉద్యోగాల గురించా మేము ఎదురు చూసేది? ఇప్పటికి ఉన్నటువంటి పెండింగ్లు ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్నీ కూడా అలానే కలుపుతావు. 40,000 ఉద్యోగాలల్లో ఈ జీపీఓ 10,000 కూడా అలానే కలుపుతావు. ఇంకా మాకు వచ్చే ఏమున్నాయి? అందుకనే నిరుద్యోగులారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం కొట్లాడితేనే ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు ఇటు అటు ఆల్జిబ్రాలో ఏబిసిడీలను మార్చి ఆల్జిబ్రా A+B² మార్చినట్టు మారుస్తారు. కాబట్టి మనం గనక ఇప్పుడు గట్టిగా వీళ్ళని కొట్లాడి వీళ్ళని నిలదీయకపోతే మన జీవితాలను ఈ కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తారు. ఈ 40,000 ఉద్యోగాలలో మనం అనుకున్నట్టు మెగా డిఎస్సి లేదు. ఈ 20,000తో వచ్చే ఎస్సీ పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 2 2,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 3, గ్రూప్ 4ను కలిపిండు, అది 3,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అన్నాం, ఆ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కనీసం 300తో నోటిఫికేషన్ అన్నాం, ఏది లేదు. అంగన్వాడీలకు, జీపీఓలకు, ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగాలకే ఈ 40,000 ఉద్యోగ నోటిఫికేషన్. కాబట్టి నిరుద్యోగులు కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ పంచలు ఊడగొట్టాలని నిరుద్యోగులను కోరుతున్నాం.